వల్లభనేని వంశీకి ఎట్టకేలకి బెయిల్ వచ్చింది. కానీ ఆయన ఇప్పుడే జైలు నుంచి బయటికి రాడు. ఏ కేసులో బెయిల్ వచ్చింది? సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో. ఇది యాక్చువల్గా ఒరిజినల్ కేసు కాదు. ఒరిజినల్ కేసు టీడీపీ గన్నవరం ఆఫీసు మీద వల్లభనేని వంశీ దాడులు చేయించాడు అనేది ఒరిజినల్ కేసు. నిజానికి ఆ కేసులో ఆయన అరెస్ట్ చేయలేదు అప్పట్లో. కానీ ఆ తర్వాత గన్నవరం టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ అనే డీటీపీ ఆపరేటర్ని కిడ్నాప్ చేశాడు వంశీ అనే కేసులో అతను అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు ఆ కేసులో బెయిల్ వచ్చింది. సత్యవర్ధన్ ఎస్సీ కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులను విచారించేటువంటి కోర్టులో ఈ బెయిల్ రావాలి. అక్కడే ఈ బెయిల్ వచ్చింది. వల్లభనేని వంశీని ఈ సత్యవర్ధన్ కేసులో ఫిబ్రవరి 13, 2025లో అరెస్ట్ చేశారు. అంటే ఇప్పటికి 3 నెలలు అయింది ఖచ్చితంగా. 90 రోజుల పాటు ఇప్పటి వరకు జైల్లో గడిపాడు. అయినా నేను ఇంతకుముందు చెప్పినట్టు వెంటనే బయటికి రావడం లేదు ఆయన. ఎందుకనంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒరిజినల్ కేసు గన్నవరం టీడీపీ ఆఫీసు మీద దాడి చేసిన కేసు ఇంకా ఉన్నది. ఆ కేసులో ఆయన రిమాండ్ ప్రిజనర్గా ఉన్నాడు. అది కాకుండా ఆ తర్వాత యాక్చువల్గా పోలీసులు ఇంకొక 2 కేసులు పెట్టారు. నిజానికి ఆయన మీద చిన్న చిన్న కేసులు చాలా ఉన్నాయి, కానీ అరెస్టు చేసేటువంటి కేసులు మరొక 2 పెట్టారు. అవి ఏంటంటే, ఒకటి ల్యాండ్ గ్రాబింగ్ కేసు, రెండవది ఇల్లీగల్ మైనింగ్ కేసు. అయితే ఇప్పటి వరకు వల్లభనేని వంశీకి 3 కేసుల్లో బెయిల్ వచ్చింది. సత్యవర్ధన్ కేసులో తాజాగా వచ్చింది. అంతకుముందు ల్యాండ్ గ్రాబింగ్ కేసులో, ఇల్లీగల్ మైనింగ్ కేసులో కూడా బెయిల్ వచ్చింది. ఇక మిగిలింది ఏమిటి అంటే, టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసు. మే 2021లో టీడీపీ ఆఫీస్ మీద గన్నవరంలో దాడి జరిగింది. ఆ దాడి వెనక వల్లభనేని వంశీ అతని అనుచరులు ఉన్నారు అనేది కేసు. ఆ కేసులో నిజానికి ఆయన రిమాండ్లో ఉన్నాడు ప్రస్తుతం. పోయిన వారమే ఈ కేసులో అతన్ని మే 21వ తేదీ వరకు రిమాండ్ విధించారు. ఇప్పుడు ఆ కేసులో కూడా ఆయన బెయిల్ పొందాలి. బహుశా మే 21వ తేదీ తర్వాత ఈ కేసులో కూడా వంశీకి బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక వారం తర్వాత వల్లభనేని వంశీ జైలు నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంది. నిజానికి మిగతా వాళ్ళకంటే వల్లభనేని వంశీ చాలా ఎక్కువ కాలం పాటు జైల్లో ఉన్నాడు. 90 రోజుల పాటు. అంటే మిగతా వాళ్ళు ఎవరు 90 రోజుల పాటు లేరు ఈ మధ్యకాలంలో అరెస్ట్ అయిన వాళ్ళు. 3 సార్లు బెయిల్ కోసం అతను ట్రై చేశాడు. గతంలో 2 సార్లు నిరాకరణకు గురైంది అతని బెయిల్ అప్లికేషను. ఇప్పుడు 3వసారి ఎస్సీ ఎస్టీ కేసులు విచారించేటువంటి కోర్టు బెయిల్ ఇచ్చింది. జైలుకి వెళ్ళినప్పటి నుంచి కూడా వల్లభనేని వంశీ ఆరోగ్యం కూడా బాగా దిగజారిపోయినట్టు కనిపిస్తోంది. అతనికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఆ కారణం చేత తను ఫిజికల్గా కొంచెం దెబ్బతిన్నాడు అనేది ఆయన కోర్టుకు వచ్చినప్పుడల్లా ఆయన పిక్చర్స్ చూస్తే అర్థమవుతుంది ఎవరికైనా. అందువల్ల ఎక్కువ కాలం అతను జైల్లో ఉంటే బహుశా అతని ఆరోగ్యానికి కూడా కొంచెం ప్రమాదమే. సో ఈ దశలో కీలకమైన కేసులో వంశీకి బెయిల్ రావడం ఆయన కుటుంబానికి సహజంగానే కొంత రిలీఫ్. అది ఇంకొక వారం ఆగితే బహుశా అతను జైలు నుంచి ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డిని సంతోషపెట్టే క్రమంలో తాను రాజకీయంగా ఎదిగిన తెలుగుదేశం పార్టీని, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులతో సహా చాలా దిగజారుడు భాషతోటి తిట్టినందుకు గాను వంశీ ఈ శిక్షణ అనుభవించాల్సి వచ్చింది. రాజకీయాలని రాజకీయాలుగా చేయాలి, కానీ ఎవరో అండ ఉంది కదా అని రెచ్చిపోయి వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఎంతటి వాళ్ళకైనా ఏ పరిస్థితి దాపురుస్తుంది అని చెప్పడానికి వల్లభనేని వంశీ కేసు ఒక ఎగ్జాంపుల్గా నిలబడిపోతుంది.